తలకాయ బద్దలైపోతుంది భయ్యా. ఏంటి గ్లాస్ మంచిని పట్టరా. అక్కయ్య అదే చేతితో పెట్టి తీసుకొస్తే హ్యాండ్ తెగ్గింటి భయ్యా. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడ ఉందా బాటిల్? ఈ కాలేంటి? కింద పెట్ట. ఏంటి ఏంటిది? పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడుతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అని మాట. ఆయన పవర్ నీకు తెలీదు. నడి రొట్టు మీద ఒకటి కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతే దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు అని తెలుసు. అయ్యా ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. మిరియం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగుమని జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేడు నాన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చి చెప్తా. ఓ షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చోనా? కూర్చోనానా? అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే, నువ్వు లోపలికెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులన్నీ కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుకు పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్. పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్. రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. ముసుకొని తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగి నాతోనే మరి. ఓహో, చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఏదో చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కతలు నాకెందుకురా? ఆ జీకే గడి పాలీలో ఏం ఫ్యాక్టరీ పెట్టాడు? Just watch this. I mean, just come here. Behind that plastic glass. Yeah. Don't worry. It's bulletproof. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది. It's scratch proof. And look at this. Fireproof. Taste it. Taste it. Clara, get all those secretaries here and make them stand on this glass. I want to check its strength. తీయగా ఉంది. Made out of sugar cane. చెరుకు నుంచి తయారు చేస్తాం ఈ ప్లాస్టిక్ ని. Yeah, man. Those guys out of... Okay. Now it all makes sense. Durga Prasad, South India's #1 sugarcane crop owner, right? You're wrong. Number 2. Number 1 కూతురులేదు. అందుకని పెళ్లి చేసేస్తారా? Look here. వాడి దగ్గర పంట ఉంది, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంది. ఇద్దరు కలిస్తే ప్లాస్టిక్ వస్తుంది. Come, jump. Yes. Very strong. I like it. సుభాష్ని పెళ్లి చేసుకో. నీకు నచ్చిన అమ్మాయిని ఉంచుకో. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేయెత్తేస్తాను. మీరు ఏది ఎత్తినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు ఏమైందిరా? చూసావా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేనున్నా కదా. నేను చచ్చానా? నేనున్నా కదా. ఊరుకో నాన్న. బొగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కలాగా ఉన్నాయి. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. తడివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అయితే రా, టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు కళ్ళు మూసి నేను కాదురా నాన్న, నువ్వు ఊరుకో. ఏంటి బెదరు డల్గా ఉన్నావు? ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో మనకు తెలిసిపోయింది కదా. పోలీసు చెప్పావనుకో, మిగతా విషయాలు అలాగే చూసుకుంటారు. విషయం ఇంకేదో ఉంది భయ్య. జీకే గారు అక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టడం, అందులోంచి వచ్చే విషయం నీళ్ళలో కలిసి అక్కడ జనం చచ్చిపోవటం కరెక్ట్ గా లేదు. ఎందుకంటే జీకే గారికి నిజానికి అక్కడ మనుషులు చచ్చిపోవాలి. అందుకే మెడికల్ క్యాంప్ తీయించేసాడు. అంటే మిరియం గాడు అబద్ధం చెప్పాడటవా? నిజమే, కానీ ఆడికి తెలిసిన సగమే. మరి మిగతా సంగతి ఎవరు చెప్తారంటావు? చెప్పొచ్చా?
సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. ఏంటి ఏంటి ఎక్కడికి ఎక్కడ? సెల్ ఫోన్ కూడా లేదు మీకు. డోర్ చూస్తున్నారండి గోవర్ధన్ గారు, మీరు ఒక్క వెళ్ళిపోతారండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. ఆ సీతారాజు గారు మన ఆఫీస్ దగ్గర నుంచి కిడ్నాప్ చేశాడు. ఆడి స్లిప్ ఇచ్చొచ్చా. కానీ నేనేం చెప్పలేదు. చెప్పనందుకు కాదు, వాటితో తొర్రక్కినట్టు. సిగరెట్ ఆల్కహాల్ లాగా ఓడిపోవడం అలవాటు. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఈ విషయం తెలిసిన వాడు ఇంకెవరున్నారు? ఎందుకు నా వెనకాల పడుతున్నావు? నువ్వెందుకు పారిపోతున్నావు? నాకేం తెలీదు. నేను ఇంకేం అడగలేదు. ప్రొఫెసర్ పోతాడని నీకు ముందే తెలుసు. అందుకే నువ్వు ఆ రోజు కారు ఎక్కలేదు. వాళ్ళతో ఎవరున్నా పోతారు. ఎందుకు? 1,00,000 కోట్లు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ 1,00,000 కోట్ల. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఇస్ స్మాల్ థింగ్. అసలు విషయం దానికంటే చాలా పెద్దది. ఎంత పెద్దది? నన్ను చంపేంత? ఒక ఊరినే చంపాలనుకున్నప్పుడు నువ్వు లెక్క. మోర్ దెన్ $1 బిలియన్ మనీ, 10 కార్పొరేట్ కంపెనీలు, 100 మంది ఎంపీలు, మినిస్టర్లు, జీకే అందరూ కలిసి పన్నిన బలం. ఇదంతా జనానికి తెలిసే లోపు ఈ రాష్ట్రం నుంచి ఓ ఊరిని తుడిచేస్తారు. అసలు ఈ ఇష్యూ 7 నెలల క్రితం గిడిదవాల అనే విలేజ్ లో మొదలైంది. జైసల్మేర్ నుంచి వెళ్లిపోతూ డాక్టర్ పరాంజీ నేను అక్కడ ఆగాం. అదే రోజు రాత్రి అక్కడ దేవుడి ఊరేగింపు జరిగింది. అక్కడున్న కృష్ణుడి విగ్రహం పరాంజీని బాగా అట్రాక్ట్ చేసింది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న దిలావర్ సింగ్ అనే అతను మాకు హెల్ప్ చేశాడు. అది కాపర్ కాదు, బ్రాంజ్ కాదు. దాన్ని స్క్రేప్ చేసిన తర్వాత తెలిసింది అది ఇరిడియం. బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది, రేరెస్ట్ అండ్ టఫెస్ట్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కింద పడ్డ ఆస్ట్రాయిడ్ ఢీకుంటే తయారైన లోహం. ఇది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకోగలదు. దీని శాటిలైట్స్ లోనూ న్యూక్లియర్ వార్ హెడ్స్ లోనూ వాడతారు. ఇది కాపర్ లో కలిసినప్పుడు కొన్ని విచిత్రమైన లక్షణాలు చూపిస్తుంది. ఒకప్పుడు ఈ మెటల్ రాజస్థాన్ లో దొరుకుండాలి. దాంతోనే ఆ కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఇట్ ట్రావెల్స్ ఆల్ ద వే ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఘాటి అండ్ ఫైనల్ గా నార్థర్న్ ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే విలేజ్ కింద సెటిల్ అయింది. 2 కోట్లు ఖర్చు పెట్టి మీ రీసెర్చ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే 1,00,000 కోట్లు విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ పరాంజీ. ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు. ఇక్కడితో మర్చిపోండి. How can I do that, sir? This is the property of the government. It can change the face of the economy. వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నాకేమిస్తారు? తవ్వే కాంట్రాక్టా? నాకు మొత్తం రేడియం కావాలి. It's illegal. ఈ రీసెర్చ్ కి డబ్బిచ్చింది నేను. అందుకే మీకు కాపీ ఇచ్చాను. నన్ను ఇరిటేట్ చేయొద్దు పరాంజీ. బతకాలనుకుంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయి. కానీ పరాంజీ జీకే మాట వినలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీని కలవాలనుకున్నాడు. అందుకే అతనితో ఉన్న దిలావర్ సింగ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇంకెవరైనా ఉన్నారా? రాజు అని టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. వాడికి విషయం తెలుసా? ప్రొఫెసర్ పోయేకొచ్చాడు. తెలుసా తెలీదా? తెలియకపోవచ్చు. ఆర్ యూ ష్యూర్? ఇలాంటి డౌట్లు చాలా కాస్ట్లీ అవుతాయి. వాడిని కూడా తీసేస్తే? 2 గవర్నమెంట్ ఆఫీసులో చంపాం, అది బ్రాడ్ డే లైట్ లో. వీటిని కూడా చెప్తే అన్నెసరీ అటెన్షన్. ఒక పని చేయి, వాటిని ఎక్కడైనా బయట తీసుకెళ్ళి క్లీన్ చేసేయి. నెలకి 2,000 కూడా సంపాదించలేని దిలావర్ సింగ్ కి 5 లక్షల ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందనుకున్నావు? మీ క్యాబ్ ఓనర్ కి డబ్బులిచ్చి పేపర్స్ క్రియేట్ చేసి అది నీకిచ్చి నిన్ను రాజస్థాన్ పంపించారు. గిడుదువాల దగ్గర వచ్చిన గుండాలు సుభాష్ని కోసం రాలేదు, నీ కోసం వచ్చారు. ఇరీడియం కి ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి? ఇరీడియం ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కావాలి, స్ట్రాంగ్ ప్లాస్టిక్. దానికోసం ఫ్యాక్టరీ పెట్టాలి.
కానీ ఆ స్ట్రాంగ్ ప్లాస్టిక్ తయారు చేయడానికి చెరుకు కావాలి. సో దుర్గా ప్రసాద్ కూతురు సుభాషిణితో నా కొడుకు పెళ్లి కావాలి. ఆ ఊరి కిందున్న ఇరేడియం ని నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. అలా అని ఊరు ఖాళీ చేయమని డైరెక్ట్ గా అడిగిన, దౌర్జన్యం చేసిన ప్రెస్ కి, గవర్నమెంట్ కి తెలుస్తుంది. పాలిలోని జనం వాళ్లంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. వాళ్లకో మూఢనమ్మకం అమ్ముతాను. వాళ్ల అమాయకత్వంతో ఆడుకుంటాను. అక్కడున్న నీరు, గాలి వాళ్లని భయపెట్టేలా చేస్తాను. ఒక్కొక్క ప్రాణం దండలోంచి దారం తీసినట్టు తీసేస్తాను. అప్పటి నుంచి పాలి పక్కనున్న ఫ్యాక్టరీలో విష పదార్థాలు కలిపి అక్కడున్న నదిలో వదిలారు. అది తాగి జనం చావడం మొదలుపెట్టారు. ఆ ఊరు శ్మశానం అయ్యే వరకు అక్కడికి డాక్టర్లు రారు, మందులు రావు, వచ్చినా ఉండవు. వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసే టైంకి పాలి ఖాళీగా ఉండాలి. నువ్వు వచ్చేదాకా అంతా అనుకున్నట్టే జరిగింది. ఆ ఊళ్ళో ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ అయితే జీకే నాకు 100 కోట్లు ఇస్తానన్నాడు. కన్ను చేతిలో ఉన్నప్పుడు సొల్లు కబుర్లు చెప్పకూడదు అక్కాయ్. పేల్చి పరదవ్వాలి. ఒక్క నొక్కు అంటే బుల్లెట్ ప్రాణం ఒకేసారి పోతాయి. జీకే గారు అక్కడ ఏం తోతున్నాడు తెలియదు కానీ నేను మాత్రం అటు సమాధితో పరదుకుతా. చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకునుకోమని మేకులు దింపి పారదొప్తా. దమ్ముంటే పాలిగ్రామాన్ని చూసుకుందాం. వాయ్ 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 వాయ్. చేతులు గన్నుంది, లోడెడ్ గా ఉంది, టార్గెట్ ఎదురుగా ఉంది. ఎందుకు షూట్ చేయలేదు? నాకు అతన్ని చూస్తే భయం వేసింది. నిన్ను నమ్మినందుకు నా మీద నాకే చాలేస్తుంది. రెస్ట్ ఇన్ పీస్. గెట్ ఆర్గనైజ్ గైస్. 1/2 గంటల పాలికి వెళ్ళాలి. అక్కడ చావడానికి చాలా మంది రెడీ ఉన్నారు. ఐ వాంట్ టర్న్ ఇట్ ఇంటూ అ బ్లడీ గ్రేవ్యార్డ్. నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. ఆ నీళ్లు తాగి మీరు పోతే భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుకుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. వాడు సొల్యూషన్ వెతకడం మొదలెట్టాడు. చిటారు కొమ్మ దగ్గర నుంచి మొదలెట్టి తల్లి వేరు దాకా వచ్చేశాడు. ఎవడురా వాడు? మా దేవుడు. కాపాడతాడా? ఆ? ఇక్కడున్న ఒక్కొక్క భద్ర పతాకం ఈ ఊర్లో ఒక్కొక్క మనిషి ప్రాణం. 5 నూరులకు పైన 34 ప్రాణాలు కాపాడటానికి మా సాం వస్తాడు. అక్కడున్న జెండాలెన్ని? 544 సార్. చచ్చిన శవాలెన్నో? 10 మంది సార్. 544 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 534. నీ మ్యాజిక్ నంబర్. నువ్వు జాతకం బాగా చెప్తావుగా, ఇప్పుడు చెప్పు. నాకు ఈ మట్టి కావాలి, దీని కిందున్న ఇరిడియం కావాలి. తీసుకుంటాను. ఆపడం నీ దేవుడి వల్ల అవుతుందా? నిర్వాణం సునవాహనం తృణగనం ఆనంద కోలాహలం వందే భూత పిశాచనాథవటుకం శ్రీ క్షేత్రస్య పాలం శివం. ఏ మట్టి కోసం ఇంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది. 15 నిమిషాల్లో నీ చితి నువ్వే అంటించుకుంటావు. భగ్గుమని నీ ఐశ్వర్యం బూడిదవుతుంది. మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. దాని అడుగుల చప్పుడికి నీ గుండె బద్దలవుతుంది. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఎండి బిడ్డని చూసినా భయపడతావు. నీ అరిచెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది. నా స్వామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవు దొరా. పారిపో. 12 బుల్లెట్లున్న కాట్రిడ్జ్. నా మనుషులు 50 మంది. ఒక్కొక్కడు 10 మందిని చంపగలడు. 534 మంది జనాభా. 10 చదరపు మైళ్లు కూడా లేని చిన్న మొగ్గ లాంటి ఊరు. చీతిపేస్తా.
దానికే నాకు అరగంట కావాలి. పావు గంటలో నరకం చూపిస్తామంటున్నాడు. ఎలా? ఆడు చెప్తే అయిపోద్ది జీకే. 533. చూసాను సామే, చాలా సామే. దేవుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. బుల్లెట్ దిగితే బ్లడ్ వస్తుందా? Yeah!
మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. దాని అడుగుల చప్పుడికి నీ గుండె బద్దలవుతుంది. రే పోరా! ఏం పట్టుకుపోతున్నాను రా, నేను బిజినెస్ చేస్తున్నాను రా. చేయి బిజినెస్ చేయి, కానీ ఒక్క ఇల్లు పేర్చకూడదు, ఒక్క నెత్తురు చుక్క కింద పడకూడదు. చేయగలవా? బిజినెస్ చేస్తున్నట్ట బిజినెస్ నా కొడుకు. ఏంట్రా ఇక్కడ దొరుకుతున్నావు ఏంట్రా? ఇరేడియం, ఆ? ఇరేడియం స్పెల్లింగ్ కూడా తెలుసు నీకు? రాకెట్ లో శాటిలైట్లు చేస్తారు దాంతో. ఇట్స్ వర్త్ బిలియన్స్. విలువ తెలియక పాకలేసి కూర్చున్నారు ఫూల్స్. యునో, బంగారం కన్నా 100 రెట్లు గొప్పది. మనుషుల కన్నా గొప్పదా? పోయి నీ చేతి కన్నా గొప్పదా? దిగా, బిజినెస్ చేద్దాం. ఆ కొండ ఇచ్చేస్తాను, నీ చేయి ఇచ్చేస్తా. ఆ కొండ ఇచ్చేస్తాను, నీ చేయి ఇచ్చేస్తా. ఎంటి బిడ్డని చూసినా భయపడతావు. వాళ్ళు చెప్తున్నారని దేవుడు అనుకుంటున్నావా? ఎవరు చెప్పారా నేను దేవుడని? నిన్ను చెప్పడానికి దేవుడి దిగి రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడే ఎక్కువ. నిన్ను చంపడానికి రథాలు అక్కర్లేదు, చక్రాలు అక్కర్లేదు, కత్తి కూడా అక్కర్లేదు. ఈ ఒక్క చేయి చాలు, పిచ్చికి మడత చేస్తా. దిగే, 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 బయటికి రా. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఏను చంపేవారు తోపలా నా స్టైల్ కదా కనిపెట్టి కాల్చావే. అన్న కాళ్ళు పట్టుకొని సామి సామి అంటూ ఈ ఊరికి తీసుకొచ్చాడు. అన్న కళ్ళు పెట్టుకొని చూడలేకే చచ్చిపోయే ముందు మాత్రం చూశాడు. అది చచ్చిపోయే ముందు నవ్వు కూడా కాదది, గర్వం. నీలాగా ఎదవలాగా ఎడవలా. నువ్వు ఇంత ఎదవని నాకు తెలియదు. తెలుసుంటే ఆ రోజు పూలు పడాలి, నీళ్లు రావాలని కోరుకునేవాడిని కాదు, నువ్వు చచ్చిపోవాలని కోరుకునేవాడిని. నేనే దేవుణ్ణి అయితే జీకే కాదు చచ్చిపోవాలి, ఇది నా శాపాన్ని అడిగేవాడిని. నా స్వామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవు దొరా. నీ అరిచెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది. స్వామి, ఆడి వల్ల కాలేదు. సిద్ధుణ్ణి చంపి 533 ప్రాణాలే మిగిల్చాననుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అమ్మ లెక్క తప్పదు స్వామి. వీరా, వాడి కత్తికి అందకుండా నువ్వు కాచిన బిడ్డ, వీళ్ళమ్మ కడుపులో దాచిన బిడ్డ.
534 ప్రాణం స్వామి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరా లేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. Swing along and sing the Shiva Shambho all the way.